రాకేష్ రెడ్డి తీసుకుంటే ఆయన బలం అంతా వరంగల్లో ఉంటుంది, రైట్? బీఆర్ఎస్కు సంబంధించినంత వరకు లేదా రాకేష్ రెడ్డి సొంత బలం తీసుకున్న అక్కడ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీని చూసుకుంటే నల్గొండలో, ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉంటుంది. మరి ఇది ఇది ఎట్లా దీన్ని రాకేష్ రెడ్డి ఎట్లా దీన్ని అయితే నేను ఇప్పుడు మనం మొదలు పెట్టినప్పటి నుంచి చెప్తున్నా, దీన్ని పార్టీల వైజ్గా చూడకూడదు మనం. ఓకే ఓకే. ఇప్పుడు నేను ఏ పార్టీ మనిషి కాదు, కరెక్ట్. నాకు ఏ పార్టీలో సభ్యత్వం లేదు, నా ఓటు ఎవరికి వేస్తానో అది నా ఇష్టం. అవును. మనం ప్రధానంగా చూసుకుంటే రాకేష్ రెడ్డి వరంగల్ వాస్తవ్యుడు కాబట్టి వరంగల్లో తనకు బలం ఉండడం సహజం. అవును. పైగా ఆయన ఒక 12 సంవత్సరాలు బీజేపీలో వర్క్ చేసిండు, ఒక యూత్ లీడర్గా ఒక అమోఘమైన ఒక యూత్ ఫాలోయింగ్ ఉన్నది ఆయనకు వరంగల్లో. నేను మొన్నటిదాకా బాగా తెలుసుకున్నా, చాలా పెద్ద ఎత్తున ఆయనకు యూత్ ఫాలోయింగ్ ఉంది. అందులో ఎంతమంది గ్రాడ్యుయేట్స్ ఉన్నాడు అనేది ముఖ్యం. అందులో 90 నుండి 1,10,000 మధ్య వరంగల్లో ఓట్లు ఉన్నాయి. అందులో ఈయనకు సంబంధించిన యూత్ ఫాలోయింగ్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి అనేది ముఖ్యం. దాంతోపాటు మీరు నల్గొండ, ఖమ్మంలో కాంగ్రెస్ పట్టున్నదు అంటాను. ఖమ్మంలో పల్లరాజేశ్వర రెడ్డి గారు గతంలో అక్కడ ఆయన సిపిఎంకి సంబంధించిన సంఘాలలో ఒక క్రియాశీలక పాత్ర పోషించిండు, ఆయనకు అక్కడ పట్టు ఉంటుంది. ఓకే. ఇక అదేవిధంగా నల్గొండకు వస్తే నల్గొండలో తీన్మార్ మల్లన్నను ఎట్టి పరిస్థితుల్లో కోమటిరెడ్డి బ్రదర్స్ కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు సహకరించరు. ఓకే. పైగా నల్గొండకు దగ్గరగా అనుకొని ఉన్న జనగాం జిల్లాలో ప్రస్తుతం పల్లరాజేశ్వర రెడ్డి గారే ఎమ్మెల్యే. తన నియోజకవర్గానికి సంబంధించి అక్కడ ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఆ ఓట్లను ఎట్లా పట్టాలి, ఏ విధంగా వేయించుకోవాలి, ఆయన వ్యూహం ఆయనకు ఉంటుంది. ఆల్రెడీ గెలిచున్న వ్యక్తి కాబట్టి ఆయనకి ఎట్లా దాన్ని సమీకరించాలి, ఆ ఓటుని ఎట్లా పట్టుకోవాలని ఆయనకు తెలుసు. గంపగుత్తగా పల్లరాజేశ్వర రెడ్డి అప్పుడు పడ్డ ఓట్లన్నీ పడతాయని మనం చెప్పలేము. కాకపోతే ఆల్రెడీ ఆయన గ్రౌండ్ లెవెల్లో చూసుకున్నాడు కాబట్టి తప్పకుండా ఆయన వంతు ఎట్లా ఆపరేషన్ చేయాలో అది అట్లా ఆపరేషన్ చేస్తాడు. కాబట్టి నల్గొండలనే తీన్మార్ మల్లన్నకు చాలా మైనస్ ఉంటుంది. ఓకే. ఎందుకంటే ఆయన తులనాడిన భాష, ఆయన ఇతరులను కించపరిచిన భాష, లీడర్లందరూ కూడా నల్గొండలనే ఉన్నారు. ఓకే. కోమటిరెడ్డి బ్రదర్స్ కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, అక్కడే ఉన్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ మూర్ఖునికి సహకరించద్దని వాళ్ళు తీర్మానం చేసుకునే ఉంటారు ఇప్పటికే. ఇంకోటి చూస్తే ఖమ్మం కూడా మన మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారి ఇలాకా, ఆయన మాత్రం రాణిస్తాడా మనల్ని? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఇప్పుడు తెలిసి ఉంటుంది ఈయన బ్లాక్మెయిలింగ్ కథ. గతంలో ఆయన అధికారంలో లేడు కదా, అధికారంలో లేడు కాబట్టి సాదాసీదాగా ఆయన ఆఫీస్కి వచ్చి మాట్లాడడం చేయడం పోయింది. ఓకే. కాకపోతే బ్యాక్ ఎండ్లో ఇప్పుడు తెలుసుకుంటాడు కదా. ఓకే. అసలు మనవుని ప్రవర్తన ఏంది, వీడు ఎంత పెద్ద బ్లాక్మెయిల్ కింగ్, వీని ఒకవేళ మన పక్కన కూర్చునే దాకా తీసుకొస్తే ఎలాంటి ప్రమాదం పొంచి ఉంటుంది అనేది వాళ్ళ అవగాహన వాళ్ళకు ఉంటుంది. ఓకే. ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళకు. ఓకే. అది రైట్. సరే, ఫైనల్గా అన్న, మీరు మొత్తం క్షేత్రస్థాయిలో పర్యటించి వచ్చారు, చాలా అద్భుతమైన వీడియోలు అవి చేస్తున్నారు కదా, సో మీ అంచనా ఏంటి? నా అంచనానే కంటే అన్న, నేను తీన్మార్ మల్లన్నను ఓడగొట్టడానికి స్కెచ్ చెప్తాను. ఓకే, రైట్. నేను తీన్మార్ మల్లన్నను ఎట్లా ఓడగొట్టాలనేది గ్రాడ్యుయేట్స్కి ఒక స్కెచ్ చెప్తా. ఆ స్కెచ్ కనుక గ్రాడ్యుయేట్స్ ఫాలో అయితే తీన్మార్ మల్లన్న ఓటమి చాలా సులువుగా అవుతుంది. సో మీ ప్రధాన ఎజెండా ఆయన ఓడించడమే, ఎందుకంటే అది విషం, అది విషం, దాన్ని ఓడించాలి. నేనేమంటున్నా ఈ పట్టభద్రుల కంటే, మీరు ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బక్కజెడ్సేను, అశోక్ ఉన్నాడు, కింద బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి గారు ఉన్నారు. ఈ 5గురిని ప్రధానంగా మీరు తీసుకుంటారు కావచ్చు. దీంట్లో మీకు రాకేష్ రెడ్డి నచ్చకపోతే అశోక్ కేసుకుంటారా, జెడ్సెన్ కేసుకుంటారా మీ ఇష్టం. మొదటి ప్రాధాన్యత ఓటు అశోక్ కేసుకుంటారా, బక్క జెడ్సన్ కేసుకుంటారా మీ ఇష్టం. నిరుద్యోగులు బీఆర్ఎస్కి ఏ బుద్ధి కాకపోతే మీరు ఎప్పుడు ఏం చేయండి అంటే, మొదటి ప్రాధాన్యత ఓటు అశోక్ కన్నా బక్క జెడ్సన్ కన్నా వేసుకొని రెండో ప్రాధాన్యత ఓటు రాకేష్ రెడ్డికి వేయండి మీరు. ఇక రాకేష్ రెడ్డికి సంబంధించిన వ్యక్తులు, రాకేష్ రెడ్డికి మీరు మొదటి ప్రాధాన్యత ఓటు వేస్తే రెండో ప్రాధాన్యత ఓటు ఎవరికి వేయకండి. ఇక ఒకవేళ రెండో ప్రాధాన్యత ఓటు వేయవలసి మీకు వస్తే మల్లన్నను ఓడగొట్టాలి కదా మీ ప్రధాన టార్గెట్. నిరుద్యోగులందరికీ ఉన్న ప్రధాన టార్గెట్ ఇప్పుడు మల్లన్నను ఓడగొట్టడమే. మీరు సోషల్ మీడియాలో ఏ కామెంట్ చూసినా ఓడగొట్టండి 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 అనే పెడతాను. సోషల్ మీడియా నుండే కదా ఆయన ఎదిగింది, అదే కామెంట్లు బంద్ పెట్టుకునే దాకా వచ్చింది ఆయన బతుకు. కాబట్టి మీరు రాకేష్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేస్తే రెండో ప్రాధాన్యత ఓటు బక్క జెడ్సన్కి ఎత్తారా, అశోక్కి ఇస్తారా మీ ఇష్టం. ఈ ఫార్ములాను కనుక మీరు ఫాలో అయితే తీన్మార్ మల్లన్నే గిరిపోతాడు.
మీరు తిన్మార్ మల్లన్న కోట్లేసేటోళ్ళు ఎవరు లేరు. ఎవరన్నా వేపియాలనుకున్నా వాళ్ళ ఎమ్మెల్యేలో వాళ్ళు వేస్తారు. అవి ఎక్కడి వరకు వస్తాయో ఆ ఓట్లు దేవుడెరుగు. ఓకే. కాకపోతే మీరు నిరుద్యోగులు 4,60,000 మంది ఎవరైతే పట్టభద్రులు ఉన్నారో రాకేష్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు మీరు కనుక వేస్తే రెండో ప్రాధాన్యత ఓటు బక్కజెడ్సన్కి లేదా అశోక్కే అండి. అశోక్కు లేదా బక్కజెడ్సన్కి మొదటి ప్రాధాన్యత ఓటు వేస్తే రెండో ప్రాధాన్యత ఓటు విధిగా మీరు రాకేష్ రెడ్డికే అండి. ఇట్లా ఓట్లు షేర్ చేసుకోండి. ప్రతి ఓటు ఇందులో కీలకమే. నువ్వు రెండో ప్రాధాన్యత ఓటు వేసిన కీలకమే, మూడో ప్రాధాన్యత ఓటు వేసిన కీలకమే, నాలుగో ప్రాధాన్యత ఓటు వేసిన కీలకమే. కాబట్టి మీరు వేసే మొదటి ప్రాధాన్యత ఓటు కంటే రెండో ప్రాధాన్యత ఓటు ఇందులో ఇంకా కీలకం కాబోతుంది ఈసారి. ఓకే ఓకే. ఎందుకంటే నలుగురు అభ్యర్థుల మధ్య పోటీ ఉంటుంది. ఉన్నప్పుడు మీ రెండో ప్రాధాన్యత ఓటు ఏదైతే ఉంటుందో చూసి చూడక మీరు రాకేష్ రెడ్డికి వేయర్రి. మీకు మొదటి ప్రాధాన్యత ఓటు ఎవరికైతే ఏ బుద్ధి అయితే లేదో, ఎవరు వీళ్ళు 46 జీవో బాధితులు, ముఖ్యంగా 46 జీవో బాధితులను ఆగం చేసింది బీఆర్ఎస్ పార్టీ అని వీళ్ళకు ఉన్నది కదా. అవును. ఉన్నప్పుడు మీరు ఏం చేయండి, మీ మొదటి ప్రాధాన్యత ఓటు మీకు ఎవరికైనా వేసుకొని రెండో ప్రాధాన్యత ఓటు మాత్రం రాకేష్ రెడ్డికి అండి. ఎందుకంటే ఉన్నత విద్యావంతుడు, రాజకీయంగా మంచి ఒక భాషా పరిజ్ఞానం ఉన్నోడు, ఒక ఇది మన కాంపిటీషన్ ఎగ్జామ్స్ సంబంధించి కూడా ఆయన ఒక బుక్ రాస్తే అందులోకి 6 ప్రశ్నలు వచ్చినాయట. దాన్ని సంబంధించి ఇక ఆయన ఎంత విద్యావంతుడు, ఆయనకి ఎంత సబ్జెక్ట్ ఉన్నదో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి నువ్వు రాకేష్ రెడ్డికి ఎందుకు తీసుకొని చెప్తున్నావు చిల్కా ప్రవీణ్, నువ్వు బీఆర్ఎస్ క్యాండిడేటా లేకపోతే బీఆర్ఎస్ కార్యకర్త అనవచ్చు. నేను పట్టభద్రుడిని. కరెక్ట్. నేను పట్టభద్రుడిగా నా ఓటు ఎవరికైనా వేసుకోవచ్చు. కాకపోతే నేను ప్రధానంగా ఒక విషపు మనిషిని శాసన మండలిలో అడుగు పెట్టద్దు అని పోరాటం చేస్తున్నా. కాబట్టి ఈ స్ట్రాటజీ చెప్తున్నా. తీన్మార్ మల్లన్నకి ఎవరు కూడా రెండో ప్రాధాన్యత ఓటు వేయకండి. ఎవరు వేయకండి. రైట్. ఈ మొత్తం గేమ్లో బీజేపీ ఎక్కడ వినబడట్లేదు, కనబడట్లేదు, ఏంటి కథ? బీజేపీ ఎక్కడ దాన్ని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల లాస్ట్ సారి కూడా లేదా? లాస్ట్ సారి కూడా 6వ ప్లేస్ 7వ ప్లేస్లో ఉన్నది. సార్ కొంచెం పుంజుకున్నట్టు అనుకున్నాం, అదేంటిది ఏం లేదా? ఇలా ఏం లేదు. అది అసెంబ్లీ ఎన్నికలకు పార్లమెంట్ ఎన్నికలకు కొంత ఉన్నది బరిలో అన్నట్టు అనిపించిన, పట్టభద్రులకు వచ్చేసరికి అసలు దాంట్లో వీళ్ళ ఊసే లేదు. ఓకే. వాళ్ళ ఊసో లేదు. అసలు వాళ్ళ ఏ ప్లేస్ వస్తారో తెలియదు, అసలు ఎన్ని వస్తాయో కూడా తెలియదు ప్రేమందర్ రెడ్డి గారికి. రైట్. సో ఫైనల్గా పట్టభద్రులకి ఒక పట్టభద్రుడిగా మీరు ఇస్తున్న పిలుపు కానీ సందేశం కానీ ఏంటి? దయచేసి నేను ఏమంటున్నా అంటే, పట్టభద్రులు అందరూ నిరుద్యోగులు ఉంటారు, అందులో ఉద్యోగాలు చేసేటోళ్ళు ఉంటారు, రకరకాల పనులు చేసేటోళ్ళు కూడా ఉంటారు. మీ అందరికి ఏం చెప్తున్నా అంటే, పట్టభద్రులు అంటేనే జ్ఞానం కలిగిన వాళ్ళు, కాస్త బుద్ధి ఉన్నవాళ్ళు, తెలివి ఉన్నవాళ్ళు. ఇలాంటి తెలివి బుద్ధి ఉన్నవాళ్ళు ఒక బ్లాక్మెయిలర్కి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఇవ్వకూడదు. దాంట్లో ఆ ప్లేస్లో ఇంతకుముందు గతంలో చుక్కరామయ్య లాంటి వాళ్ళు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు లాంటి వాళ్ళు, నాగేశ్వర లాంటి వాళ్ళు, ఇంకా విద్యావంతులు ఉన్నారు అందులో గతంలో చాలా, కడియం శ్రీహరి లాంటి వాళ్ళు. ఇలాంటి విద్యావంతులు, మేధావులు, సమాజం పట్ల అవగాహన ఉన్న వాళ్ళు కూర్చున్న సభ, పెద్దల సభ అది. కాబట్టి ఈ పెద్దల సభలో మనం బ్లాక్మెయిలర్ని కనుక ఎంచుకుంటే మనకు మనం తక్కువ చేసుకున్నట్టు, మనలో అంటే మన జ్ఞానాన్ని మనం తక్కువ చేసుకున్నట్టు. కాబట్టి మీకు కూడా అవగాహన ఉన్నది, మేము కూడా ఆలోచించగలుగుతున్నామంటే మీరు బ్లాక్మెయిలర్ని ఇంటికి పంపి విద్యావంతులను చట్టసభకు పంపాలని నేను మనస్ఫూర్తిగా మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను.